హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సమాధానము మీకు మనందరికీ కలుగునుగాక. డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ప్రియమైన స్నేహితులారా, ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వాక్యంను చదివి, వాక్యంను విని, వాక్యంను ధ్యానించి, వాక్యానుసారంగా మనం జీవించుటకు దేవుని సహాయం అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి యేసుక్రీస్తు ప్రభువునొద్దకు మనలను నడిపిస్తాడు. కాబట్టి ఈ లోకములో మనకు అనేక విధమైనటువంటి అవసరాలను కలిగి ఉంటాం. అనేక విధములుగా బాధను అనుభవిస్తూ ఉంటాము. ఎంత ఐశ్వర్యవంతులైనా వారికి దుఃఖం అనేది ఉండే ఉంటుంది, భయం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీటన్నిటిలో కూడా ప్రభు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అనే సత్యమును ఎన్నటికీ మర్చిపోకూడదు. ఒకానొక దేశంలో అక్కడ జూ అనగా జంతువులను ఆ యొక్క కేజెస్లో వాటిలో పెట్టి ఆ జూను ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తూ ఉంటారు. అయితే ఆ జూలో ఒక చింపాంజీ ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. అది మనుషులను చూసి చాలా ఎక్కువగా యాక్షన్స్ చేస్తూ బహుగా వారిని సంతోషపెట్టేది. పిల్లలైతే ఆ చింపాంజీని చూడగానే వాళ్ళు ఎంతగానో ఆనందించేవాళ్ళు. అలాంటి చింపాంజీ ఒకరోజు చనిపోయింది. చనిపోతే ఈ జూ ఏర్పాటు చేసినటువంటి వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకనంటే ఆ చింపాంజీ చనిపోయిందని తెలిస్తే ఇంకా సందర్శకులు తగ్గిపోతారు, విజిటర్స్ తగ్గిపోతారు. జూ నడవడం కూడా కష్టమైపోతుందో ఏమో అనుకునేటప్పటికీ ఒక యవనస్తుడు వస్తాడు. చాలా బలంగా మంచిగా ఉంటాడు. అతను వచ్చి, అయ్యా, నేను ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉన్నాను, నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే మీ జూలో ఇస్తారా? అప్పుడు అక్కడున్నటువంటి వారిలో ఒక తలంపు వస్తుంది. ఏమనంటే, ఈ చింపాంజీ లాంటి ఈ సూట్ వేసి ఇతనికి ఈ చనిపోయిన చింపాంజీ స్థానంలో పెడితే మనుషులకు తెలియదు కదా. ఆ ఆలోచన అందరికీ నచ్చినప్పుడు ఆ ఉద్యోగం కొరకై వచ్చినటువంటి యవనస్తుని అడుగుతారు, మరి మా దగ్గర ఒక చింపాంజీ ఉండండి. అవునండి, నాకు తెలుసును, అది చనిపోయింది, దాని స్థానంలో నేను దానివల్ల వేసుకొని నీవు వచ్చినటువంటి వారిని నీవు సంతోషపెట్టాలి. చింపాంజీ లాగా చేయాలంటే ఈయనేమంటాడు, చింపాంజీ లాగా కాదు, చింపాంజీ కంటే ఎక్కువగా నేను యాక్టింగ్ చేస్తాను. సరే, అతనికి చింపాంజీ లాంటి ఆ యొక్క అవుట్రోడ్ని వేసేసి ఆ యొక్క కేజ్లో కూర్చోబెడతారు, అతన్ని ఆ బోనులో కూర్చోబెడతారు. ఇంకా ఇతడు నిజమైనటువంటి చింపాంజీ కంటే ఎక్కువగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే ఆఫ్రికా దేశపు సింహం ఒకటి ఉంటుంది. దాని బోన్ ఉన్నది, కేజ్. అది ఎప్పుడు కూడా ఈ చింపాంజీనే చూస్తుంటుంది అన్నమాట. ఒకరోజు ఏమవుతుందంటే, ఆఫ్రికా దేశపు సింహం ఉన్నటువంటి బోను దాంట్లో దానికి ఆహారం వేసి ఇతను వెళ్ళిపోతాడు. చింపాంజీ కూడా లోపలికి వచ్చి ఆ యొక్క జూలో పనిచేసేటువంటి ఆయన దాన్ని క్లీన్ చేసి వెళ్తున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోతుంది. అనగా ఆఫ్రికా దేశపు సింహము ఈ బోన్లోనికి రావచ్చు,
చింపాంజీ, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఆ సింహము బోన్లోనికి వెళ్ళొచ్చు. ఈ బోన్ తెచ్చుకోగానే అందరు ఉన్నారు, అక్కడ సందర్శకులు అందరూ ఉన్నారు. ఈ సింహము ఇలా కోపంగా నడుచుకుంటూ ఈ చింపాంజీ దీనిలో ఎంక్లోజర్లోనికి, కేజీలోనికి వచ్చేస్తుంది. ఆ చింపాంజీలో ఉన్నటువంటి ఆ యవనస్తుడు, నా పని అయిపోయింది, ఇంకా అనవసరంగా నేను ఉద్యోగంలో చేరాను, నేను యాక్టింగ్ చేస్తూ ఉన్నాను అని బాధపడి ఏం చేస్తాడు, వెనక్కి వెళ్ళి ఎలా తప్పించుకోవాలని చూస్తుంటే ఆ సింహము ఒక్కసారిగా అతని మీదకి దుక్కుతుంది. ప్రజలందరూ కేకలు వేస్తారు, అయ్యో చింపాంజీని చంపేస్తుంది ఒక సింహం అని. ఇతడు కూడా గట్టిగా కేక వేస్తాడు, చచ్చాను బాబోయ్ అని వాళ్ళ భాషలో. అప్పుడు ఈ సందర్శకులు అందరూ అనుకుంటారు, ఇదేంటి చింపాంజీ మాట్లాడుతుంది ఏంటి మా భాషలో అని వారు ఆశ్చర్యపడుతున్నప్పుడే ఈ సింహము ఆ చింపాంజీ చెవి దగ్గరికి వెళ్ళి, భయపడకు, నీవెట్లా లోపట మనిషి ఉన్నావో సింహం లోపట నేను కూడా మనిషినే ఉన్నాను, నేను చంపనులే అని మెల్లగా లేచి వెళ్ళిపోతుంది. ఈ లోకము అలాగే ఉంది ప్రియమైనటువంటి ప్రజలారా. సైతాను అంత వేషధారణ, లోపలున్నది ఎవరు, బయటికి కనిపించేది ఎవరు? విశ్వాస జీవితంలో ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, వారి లోపల ఉన్నది ఎవరు? ఒకటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ, రెండవది ఈ లోకాధికారి అయినటువంటి అపవిత్ర ఆత్మ, సైతాను ఆత్మ, డెవిల్ సైతాను ఆత్మ, మూడవది మానవ ఆత్మ. ఈ ముగ్గురు ఉన్నారు ఈ లోకంలో. మనము ఏ విధంగా దేవుని వాక్యంను విని లేక యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకై జీవిస్తున్న అనుభవంలో పైకి విశ్వాసం వల్ల మనం కనబడుతున్నామేమో, కానీ లోపల ఎవరుండి మాట్లాడుతున్నారు, ఎవరి ఆలోచనకు లోబడి నీవు నిర్ణయాలు తీసుకొంచుంటున్నావు, నడుస్తున్నావు అనేది మనము చూద్దాం. లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో పేతురు, అతనితో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా వారు రాత్రంతా శ్రమపడ్డారు. వారి వృత్తి చేపలు పట్టడం. చేపలు పట్టి వారు వాటిని అమ్మిన తర్వాత వచ్చిన దానితో జీవనోపాధిని వారు కొనసాగిస్తున్నారు, కలిగి ఉన్నారు. ఆ రోజు రాత్రి వారికి ఏమీ దొరకలే. ఆ ఒడ్డు చేరినప్పుడు వారు ఉన్నటువంటి దోణిలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏమంటాడనంటే, బోధించుట చాలించిన తర్వాత నీవు లోతునకు నడిపించి. ఇక్కడ మీరు ఒక సత్యమును గమనించాలి, ఏమిటనంటే వీరు ఆ యొక్క సరస్సు తీరములో సీమోను అయినాక దోణి ఎక్కి జనసమూహంలోకి అందులో నుంచి బోధించిన తర్వాత బోధించుట చాలించగానే వెంటనే యేసుప్రభు ఏమంటాడంటే, సీమోను నీ దోణిను లోతునకు నడిపించి వల వేయు చేపలు పట్టడానికి అంటాడు. సీమోను అడగలే, ఎవరు యేసుప్రభుని అడగలే. నీ అవసరం ఏమై ఉన్నదో దేవునికి తెలియను, నా అవసరాలు దేవునికి తెలియను. ఆయన తప్పకుండా మనకు సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. జీసస్ నోస్ యువర్ నీడ్స్. జీసస్ నోస్ హౌ మచ్ యు ఆర్ టాయిలింగ్ ఫర్ యువర్ నీడ్స్ అండ్ యువర్ ఫెయిలియర్స్. నీ అవసరాలు ఏమిటో యేసుకు తెలియను,
అవసరాల కొరకు నీవెంత శ్రమ పడుతున్నావో, లేకుంటే ఈ లోక సంబంధంగా అడ్డదారులలో వెళ్ళి సంపాదించాలని, ఆ పనులు చేసుకోవాలని నీవు ప్రయాసపడుతున్నావో కూడా దేవునికి తెలుసు. ఆ తర్వాత నీవు అనేక విషయాలలో ఓడిపోయావని, నీవేదైతే అనుకున్నావో దానిని సాధించలేకపోయావని కూడా దేవునికి తెలియను. అవును, ఆయనకు అన్నీ తెలియను. మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన మరవని దేవుడు, మారని దేవుడు, ఎడబాయని దేవుడు, చేయి విడువని దేవుడు, నడిపించే దేవుడు, క్షమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఒక భర్త ఉద్యోగానికి వెళ్తూ ఉంటే భార్య అతనికి టిఫిన్ ఇచ్చి పంపించి వేస్తుంది. ఆ భర్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళగానే ఒక ఆయన వచ్చి అడుగుతాడు, ఏమండి ఉత్తరం పోస్ట్ చేసావా అని. అప్పుడు ఈయనకు ఆశ్చర్యం కలుగుతుంది. నా భార్య నాకు ఒక లెటర్ ఇచ్చింది పోస్ట్ చేయమని చెప్పి, మర్చిపోను నేను పోస్ట్ చేస్తానని చెప్పాను, ఈయనకి ఎలా తెలిసింది? కానీ మళ్ళీ కాసేపు ఆగినాక ఇంకొక అపరిచిత స్త్రీ వస్తుంది. ఏమండి మీరు లెటర్ పోస్ట్ చేశారా, మీ భార్య ఇచ్చినటువంటి లెటర్ అంటే నీకెలా తెలుసు అంటే ఆమె నవ్వుతూ వెళ్ళిపోతుంది. తర్వాత ఆయన తాను పనిచేసేటటువంటి ఆఫీస్కి చేరుకుంటాడు. వెళ్తూ ఉంటే వెనక నుంచి పియోన్ పరిగెత్తుకొని వస్తాడు. అయ్యగారు అయ్యగారు ఆగండి, నేను సంతకం పెట్టకముందే ఈయన ఆగండి, ఏం పని పట్టిందో ఏమో అని ఆగగానే, అయ్యగారు ఏమనుకోరు కదా, ఏంటి అని అంటే లెటర్ పోస్ట్ చేశారా? అరే అందరూ నన్ను లెటర్ పోస్ట్ చేసావా, నేను మర్చిపోయాను కదా అనుకొని ఆఫీస్ లోపలికి వెళ్ళిన తర్వాత అతని కొలీగ్ కనబడతాడు. ఏంటి ఆదాము ఉత్తరం పోస్ట్ చేసావా? అప్పుడు ఈయన గట్టిగా ఆ ఫ్రెండ్ చేతులు పట్టుకొని, బాబు నాకు నిజం చెప్పాను ఆయన, బస్ స్టాండ్లో అందరు అడుగుతున్నారు, పియోన్లు అడుగుతున్నారు, నీవు అడుగుతున్నావు, ఎలా తెలుసానంటే నీ వివింపు వెనకాల నీ భార్య పేపర్ రాసి పెట్టింది. ఏమనంటే లెటర్ పోస్ట్ చేయడానికి నాకు జ్ఞాపకం చేయండి అని చెప్పి రాసి పెట్టింది అయ్యా, అలా మాకు తెలుసు. అది రాసి పెట్టినా అంతమంది అడిగినా ఆమె చెప్పింది నేను చేయడం లేదు. ఒబీడియన్స్ టు గాడ్. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు మనకు, ఆజ్ఞలతో కూడినటువంటి వాగ్దానాలను కూడా ఇచ్చాడు. మనం అడగకుండానే ఉన్నటువంటి ఆశీర్వాదములు కూడా ఆయన ఇచ్చాడు. కానీ లోబడుతున్నామా? ఆయన చెప్పిన మాటను వినుచున్నామా? జ్ఞాపకం ఉన్నదా? దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట, ఫర్ దట్ మ్యాటర్ మొన్న ఆదివారం దినమున నీవు మందిరానికి వెళ్ళావు కదా, మందిరానికి వెళ్తా అని మందిరానికి వెళ్ళావు కదా, క్రమం తప్పకుండా వెళ్తాను నేను, ఎవరు రాకపోయినా నేను మందిరానికి వస్తాను వెళ్ళావు. ఏమి వాక్యము ప్రకటించాడు సేవకుడు? సేవకురాలు ఏమని ప్రార్థన చేసింది ఒకసారి చెప్పు. పోని గత రాత్రి బైబిల్లో ఏ వాక్యం చదివావో జ్ఞాపకం ఉందా? మనసులో అనుకుంటున్నాయేమో, నేను చదివితే కదా బ్రదర్ నాకు జ్ఞాపకం ఉండడానికి. నిజమే. పోనీ ఇంతకు ముందు ఉన్నటువంటి దినములలో ఎప్పుడైనా చదివినటువంటి వాక్యం జ్ఞాపకం ఉందా? ఎలా లోబడతావు నీవు దేవుని వాక్యానికి? నీకు ఆ వాక్యం ఆజ్ఞ ఏందో తెలియకపోతే ఎలా ఒప్పుకుంటావు? దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు అద్భుత కార్యం నా జీవితంలో చేస్తాడని ఎలా చేస్తాడు? ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. అందుకే
నీకెలా తెలుసు యేసు ప్రభువా మాకు రాత్రంతా చేపలు దొరకలేదని, మేము కష్టపడ్డామని సీమోను పేతురు మనసులో అనుకున్న లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అలాంటి స్వభావం నేను కలిగి ఉందును గాక. ఏమిటి? నీ మాట చొప్పున, అనగా ఎవరి మాట? యేసుక్రీస్తు ప్రభువు మాట చొప్పున నా కొరకు తన ప్రాణమును దారపోసి నన్ను విడిపించిన నా యేసుక్రీస్తు ప్రభువు మాటకు నేను లోబడతాను. ఆయన ఏదైతే వాక్యంలో చెప్పాడో దాని ప్రకారం చేయడానికి నేను ప్రయాసపడుతున్నా, కష్టపడుతున్నా, నడుచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత, యేసు రక్తం చేత కడగబడి విమోచింపబడిన అనుభవంలో ముందుకు సాగిపోటుకు ప్రయాసపడుతున్నాను. నాకు తెలుసు ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. దేవుని వాక్యమునకు నేను లోబడితే, ఆయన చెప్పినట్లుగా నేను వింటే తప్పకుండా నాకు ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించబడతాయి. ఆ ఉత్తరం పోస్ట్ చేయమన్నటువంటి ఆ భార్య మాటలు ఇతడు విన్నాడు, కానీ ఎంతమంది చెప్పినా అతడు చేయలేదు. తర్వాత చేశాడని మనకు తెలియదు, అది వేరే సంగతి. అదేవిధంగా నీకెలా తెలుసు, నీకెలా తెలుసు, నీకెలా తెలుసు అంటున్నాడు. యేసు ప్రభువును కూడా మనం అట్లాగే అనుకుంటున్నాం. ఎలా తెలిసి నాకు ఇవన్నీ? ఒకసారి ఒక సహోదరి ఫోన్ చేస్తూ ఉంది. ఆమె తన ప్రాబ్లం గురించి చెప్తా ఉంటే, నీవు ఈ విధంగా ఉన్నావు, నీకు ఈ విధంగా ఉందని చెప్తే, ఏయ్ నువ్వు నన్ను చూసుకుంటే చెప్తున్నావులే ఫోన్లా అని అంటున్నది ఆమె. తాను ఎక్కడో చిత్తూరులో ఉంది, నేను హైదరాబాద్లో ఉండి ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్తూ ఉన్నది. నన్ను తిట్టేసింది. నువ్వు నన్ను చూసుకుంటా నా గురించి చెప్తున్నావు నువ్వని చెప్పేసి. నమ్మరు. మనుషులు చెప్తే నమ్ముతారు, సైతాన్ చెప్తే నమ్ముతారు, మానవ ఆత్మ నమ్ముతుంది, కానీ దేవుని ఆత్మని ఎవరు నమ్ముతున్నారు? కాబట్టి సీమోను పేతురు ఏమన్నాడంటే 5వ వచనం, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతాం కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. పేతురు చేపలు పట్టేటటువంటి కుటుంబంలో జన్మించిన వాడై ఉండవచ్చును. చేపలు పట్టడము వారి వృత్తి. ఏ సమయంలో చేపలు ఎక్కడుంటాయో వారికి తెలుసు. ఉదయకాలమున చేపలు పైకి రావని ఆయనకు తెలుసు. యేసు ఎవరు? ఆయన మత్స్యకారుడు కాదని కూడా పేతురుకు తెలుసు. కానీ ఆయన చెప్పిన మాటను నమ్మి, నీ మాటను నేను నమ్ముతున్నాను, నీ మాటను బట్టి నేను చేస్తాను. అది ఎంత అసాధ్యమైనను సరే, మానవులకు అది అసాధ్యం, పరిస్థితులకు అది అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమైన మాట సెలవిస్తే అది జరుగుతుందని మనం నమ్మినట్లయితే తప్పకుండా జరుగుతుంది. దేవుని ప్రియమైన ప్రజలారా, మనము మాట వింటాం, కానీ మనము మాట వింటాం అనగా పాస్టర్ చెప్పే మాట, సేవకుడు చెప్పే మాట, సేవకురాలు చెప్పే మాట, ఎవాంజలిస్ట్ చెప్పే మాట, మిషనరీలు చెప్పే మాట, టీవీలో వచ్చే మాట, పత్రికలలో చదివేటటువంటి మాట, ఇవన్నీ మాటలు వింటాం. ఎంతమంది ఆ వాక్య ప్రకారం చేస్తూ ఉన్నాము? ఎంతమంది దేవుని యొక్క మాటలు విని మనం ఆ ప్రకారం చేస్తున్నాం? అయితే మీరు అనొచ్చు, ఏం వాక్యం బ్రదర్, ఇలా చెప్తున్నా అలా చెప్తున్నాను. నేను వాటి గురించి మాట్లాడడం లేదు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏమనంటే, ఈ శాస్త్రులు పరిశీలు చెప్పినట్లుగా మీరు వినుడు, కానీ వారు చెప్పినట్లుగా చేయకండి. అవును, దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం మనం చేయాలి. ఎవరేం చెప్పినా వాక్యం అలా ఉందో లేదో అని పరిశీలించి చూడాలి మనం. బెరేలో ఉన్నటువంటి వారు అలాగే చేశారు కదా. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు శీలలు చెప్పినటువంటి మాట అలా ఉందా లేదా అని వారు పరిశోధించి చూశారు. మనం ఎంతమందిని చేస్తాం? రాసుకుంటాం, పక్కన పడేస్తాం, మర్చిపోతాం. పాస్టర్ గారితో సంఘ పెద్దలు సమావేశమైనప్పుడు
వారు చెప్తూ ఉంటారు, సంఘస్థులు చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఈసారి మనం పండుగలకు మంచి బలమైనటువంటి స్పీకర్ని పిలిపించండి, మంచి వాక్యం చెప్పేటటువంటి వారిని, పలానా వారు వద్దు, మంచి వాక్యం అంటే ఏంటి, ఈ దురద చెవులకు చాలా బాగా ఇంపైన విధంగా, అది జరగకపోయినా పర్వాలేదు, దేవుని మాట కాకపోయినా పర్వాలేదు, అవి చచ్చుబడినటువంటి ఉపమానాలు అయినా పర్వాలేదు, పనికిరాని మాటలు మాట్లాడినా పర్వాలేదు, చాలా సంతోషం. అలాంటి వారిని సేవకులను ఏర్పాటు చేయండి. సరే, ఎవరో వచ్చారు, సేవకుడు వచ్చి చెప్పాడు వాక్యం, మరి అందులో ఉన్న దేవుని వాక్యం ప్రకారం నీవేమైనా విని చేశావా? ఆ సేవకుడు సేవకురాలు వచ్చి వాక్యం చెప్పారు, మరి నీవు చేశావా? లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనంలో వారు వలలు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడినందున వలలు పిగిలిపోవచ్చుండెను అని వ్రాయబడి ఉన్న. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. యు ఒబే జీసస్. యేసుకు లోబడి ఉండు. యేసు ప్రభు చెప్పిన మాటలను విను, ఆయన మాటల ప్రకారం చేయి. మనుషులు చెప్పినట్లుగా కాదు, మనుషులు చెప్పినట్లుగా కాదు. నీ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుందని నీవు ఎవరి దగ్గరకో తీసుకొని వెళ్ళావు. అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ చేస్తూ ఉన్నావు, కానీ ఏమీ గుణం అవడం లేదు, నయం కావడం లేదు. రకరకాలుగా సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఏమీ కావడం లేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా మాత్రం నీవు వినవు. ఒక ఉపమానం చెప్పాలి, ఎవరి పేరు పెట్టాలి? జాన్ అంటే ఆ పేరున్న వారికి కోపం వస్తుందేమో, ఆదాము అని అంటే ఆదాము ఉన్న పేరు కోపం వస్తుందేమో. ఎవరి పేరు పెట్టాలబ్బా? ఆ మనిషి పేరు క్రిస్టియన్ అని పెట్టుకుందాం. ఒక యవనస్తుడున్నాడు, అతని పేరు క్రిస్టియన్. కుంటుతూ నడుస్తున్నాడు. కుంటుతూ నడుస్తున్నటువంటి క్రిస్టియన్ని చూసి ప్రార్థించేటటువంటి ఒక సహోదరి బ్యాగ్ వేసుకొని వెళ్తూ, ఏమి సహోదరుడా క్రిస్టియన్, కుంటుతూ నడుస్తున్నావు అని అంటే, ఇదిగమ్మా చెప్పు గుచ్చుకుపోతూ ఉంది అని అంటే, అయ్యో మా అక్క కొడుకు కూడా పోయిన నెల ఇలాగే జరిగింది, వాడు కూడా కుంటుతూ ఉన్నాడు, వాడు ఈ విధంగా గుండు పట్టించుకున్నాడు, అతని కుంటి నడకపోయింది, బాగా అయిపోయాడు ఇప్పుడు అనగానే క్రిస్టియన్ వెళ్ళి ఆ సిస్టర్ గారు చెప్పినట్లుగా గుండు కొట్టించుకున్నాడు. అయినా కానీ కాలు నొప్పి తగ్గలే, మళ్ళీ కుంటుకుంటూనే నడుస్తున్నాడు. స్నేహితుడు కలిశాడు, ఏం క్రిస్టియన్ బ్రదర్ ఏంటి కుంటుతున్నావు అని అంటే, ఏమో గత వారం రోజులుగా ఈ కాలు బాగా నొప్పిగా ఉంది, నేను సరిగ్గా నడవలేకపోతున్నాను. అయ్యో ఇంతేనా, ఈ మందున్నది చూసావా, అది కొంచెం దాగు, రాత్రి తాగి పడుకో, తెల్లవారే వరకు బాగా అయిపోతుంది. ఎందుకనంటే మా అన్న కొడుకు కూడా ఇలాగే నొప్పింటే ఆ మందు ఇచ్చాను, అది ఆ షాప్లో పోయి తెచ్చుకొని తాగాడు అని ఆ ఆల్కహాల్ పేరు ఏదో చెప్తాడు, అది తెచ్చుకొని క్రిస్టియన్ తాగుతాడు. తెల్లారు లేచిన తర్వాత ఇంకా నొప్పి అలాగే ఉంటుంది. మళ్ళీ ఇంకొక సేవకుడు కలిశాడు, ఏం క్రిస్టియన్ ఎందుకు కుంటుతూ నడుస్తున్నావు? ఏమో అయ్యగారు ఏం చేయాలి, గుండు కొట్టించుకున్నావు? అవును, ఫలానా ఆమె చెప్పింది గుండు కొట్టించుకుంటే కాలు బాగా అయిపోతుందని నేను గుండు కొట్టించుకున్నాను. మరేంటి నీ కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? లేదయ్య గారు, ఫలానా స్నేహితుడు చెప్పాడు, అది తెచ్చుకొని కొంచెం తాగు అని అన్నాడు, అది తాగితే అంతా ఎటో అయిపోయింది, నేను అందుకే ఇలా ఉంది, నా మొహం అంతా ఎర్రగా అయిపోయింది, బాగా మత్తెక్కిపోయింది. అయ్యో క్రిస్టియన్, నీ కాలు బాగా నొప్పిగా ఉందా? అయితే నువ్వు ఒక పని చేయి, ఈ బట్టల వేషధారణ ఉంది చూసావా, అది మార్చేసుకో,
హాఫ్ ప్యాంట్స్ వేసుకొని చినిగిపోయినట్లుగా, ఈ షర్ట్ ఇక్కడికే ఉండి బనియన్ ఇక్కడ దాకా చినిగిపోయటం చూసావా, అలా ఇలా బటన్స్ ఇలా పెట్టుకొని ఇలా చేసుకోను అనగానే క్రిస్టియన్ పోయి మంచిగా అలాగే తయారవుతాడు. ఆయన కాలు నొప్పి తగ్గలేదు, కుంటుతూనే ఉంది. దైవజనుడు ఒక ఆయన ప్రార్థన చేసేటటువంటి పెద్ద ఆయన, ఏంటి క్రిస్టియన్, ఏంటి ఇలా నీ వేషం మారిపోయింది, నీ కాలు నొప్పికి నీవు ఇవన్నీ మార్చుకున్నావు, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అని అంటే, అయ్యగారు ఇలా జరిగిందని ఇలా అన్నీ చెప్తాడు. అప్పుడు ఈ యొక్క ప్రార్థనాపరుడైనటువంటి దైవ సేవకుడు బాగా అతనిని చూసి, ప్రభువా ఇతనిలో ఏమి లోపం ఉన్నది, ఎందుకు ఇతని కాలు నొప్పిలేస్తున్నది, దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపుని బట్టి చెప్తాడు, క్రిస్టియన్ నీ కాలు నొప్పికి కారణము నీ యొక్క వేసుకున్నటువంటి కాలి జోళ్లలో ఉన్నది, నీ స్లిప్పర్స్లో ఉన్నది చూసుకోవాలంటాడు. అప్పుడు తాను ధరించినటువంటి తన ఎడమ కాలు స్లిప్పర్ని తీసి చూస్తే అందులో ఒక మేకు దిగబడి ఉన్నది. ఆ మేకు ఇతనికి గుచ్చుకోవడం వలన కాలు నొప్పి లేస్తూ ఉన్నది. మేకుని తీసేశాడు. క్రిస్టియన్ కాలు బాగా అయిపోయింది, నొప్పి తగ్గిపోయింది, ఇంకా మళ్ళీ నొప్పి రాలేదు. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ చెప్తే బాగా కాలేదు, ఈయన చెప్తే ఏం బాగవుతుందని అతని మాట వినకపోతే క్రిస్టియన్ కాలు ఆ విధంగానే నొప్పితో బాధపడుతూ ఉండేటటువంటి వాడు. చెప్పినది విన్నాడు, చేశాడు, కాబట్టి అతనికి నివారణ కలిగింది. మనం దేవుని మాటలను వింటూ ఉన్నాం, స్వస్థత కొరకు ప్రార్థనలు చేస్తే స్వస్థత ప్రార్థనలు తీసుకొని ఉంటున్నాం. ఆశీర్వాదములు కావాలని మనం అడిగితే ఆశీర్వాదముల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదం పొందుతున్నాం. నీకు డబ్బు కావాలి అని అంటే, నీకు 10,000 కావాలంటే మా దగ్గర 1,000 రూపాయలు కానుక ఇయ్యో, నీకు 1,00,000 రూపాయలు కావాలంటే మా దగ్గర 10,000 కానుక ఇయ్యో అని అంటే, ఆ 1,00,000 రూపాయల కొరకు 10,000 కానుక ఇస్తూ ఉన్నాం. మేము దేవాలయం కడుతున్నాము, నీ ఇల్లు దేవుడు కట్టిస్తాడు అని అంటే మనము కానుకలు ఇస్తూ ఉన్నాం. ఇంకా నీకు బాగా రోగం నుంచి విడుదల కావాలంటే మా దగ్గర కర్చీఫ్ కొనుక్కో. ఈ దినముల లోపల నీటి అభిషేకం కూడా వచ్చేసింది. కొద్ది రోజులైనాక అంతరిక్షంలో అభిషేకం కూడా చేసినట్లున్నారు క్రైస్తవ సేవకులు. చాలా విచారకరం. నీవు దేవునికి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, ఆయన మాటలను విని కూడా ఆయన మాటల ప్రకారం చేయకపోతే ఏ విధంగా స్వస్థత కలుగుతుంది, ఏ విధంగా ఆశీర్వాదాలు కలుగుతాయి? అయ్యగారు వాళ్ళందరూ కలిగినవన్నీ లోక సంబంధమైనటువంటివి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం మీరు ఎప్పుడు చదవలేదా? దేవుని కార్యములు శాశ్వతములు, దేవుని నామమున మహిమ కలుగును కాక. దే ఆర్ ఇటర్నల్. దేవుని కార్యములు మనుషులు ఈ దినంలో నీకు చెప్పినటువంటివి కొద్ది కాలమే ఉంటూ ఉండవచ్చును. ఆ తర్వాత అవి ఏం జరుగుతాయో నీకు తెలియదు. సంవత్సరం వెంబడి సంవత్సరము, పండుగల వెంబడి పండుగలు, క్రొత్త సేవకులు, క్రొత్త దాసులు, క్రొత్త వాక్యోపదేశుల మాటలు వింటూనే ఉన్నావు. కానీ నీ జీవితంలో ఏం మార్పు కలుగుతున్నదా వాక్యంను బట్టి? దేవునికి నీవు ఏమని ప్రార్థన చేస్తున్నావు, ఏమని నొచ్చుకొని చూంటున్నావు? ఇదిగో దేవుని యొక్క మహిమ, ప్రభావము, శక్తి ఏముందో చూద్దామా? కీర్తనల గ్రంథము 33వ దావీదు కీర్తన. చాలామంది 33వ అధ్యాయం అంటారు. కీర్తనలలో అధ్యాయాలు లేవండి. కీర్తనలలో 33వ కీర్తన. ఇట్ ఈస్ సామ్, నాట్ ఎ చాప్టర్. యెషయా గ్రంథములో ఉన్నటువంటివి అధ్యాయాలు, ఇది ఒక సాంగ్. 33వ దావీదు కీర్తన. 33వ దావీదు కీర్తనలో 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన మాట సెలవివ్వగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపుగానే కార్యము స్థిరపరచబడింది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. గొప్ప దేవుడు, ఆయనకి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారం నీ జీవితంలో ఇప్పుడే ఆయన మాట సెలవిస్తున్నాడు, దాని ప్రకారం అవుతుంది. కానీ తర్వాత నీవు ఆయనకు లోబడి నడుచుకుంటావా?
దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమును నీవు కాపాడుకుంటావా? నీ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి మేళ్లను, ఈవులను నీవు కాపాడుకుంటావా? ఎవరైనా మీకు ఒక మంచి ఫలములనిచ్చే చెట్టునిచ్చాడనుకోండి, దాన్ని తీసుకొని నాటి చక్కగా చూసుకొని దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత అది ఫలములు ఫలిస్తే అప్పుడు ఫలములు తింటాం. అంతేగాని ఆ చెట్టును తీసుకొని పక్కన బారేసి మంచి ఫలాలు వస్తాయని చెప్పాడు ఆయన, ఈ చెట్టు పెరగడం లేదు అని నీవంటే తప్పెవరిది? ఇచ్చినతంది కాదు. శ్రద్ధ తీసుకున్నటువంటి నీది, అతను చెప్పిన మాట విననటువంటి నీదే. దేవుడు చెప్పినటువంటి మాటని వినకపోతే ఎన్ని మాటలు ఆయన చెప్పినా అవి కార్యము నీలో జరిగినప్పటికీ నీవు వాటిని పట్టించుకోలేవు, ఓర్చుకోలేవు. కాబట్టి నీకు దేవుడు అధికారం ఇచ్చాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను క్షమించాడు. ఆయన నీ పాపములను క్షమించి నీ దోషములను, అపరాధముల శిక్షలో నుంచి నిన్ను విడిపించకై ఆయన నీ స్థానములో ఆయన శిలువ మీద చనిపోయి పాతిపెట్టబడి మూడో దినం తిరిగి లేచాడు. నీకు ఇచ్చిన అధికారం నీకు తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి అధికారము ఏమై ఉన్నది? యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు చంద్రుడు గిబియోనులో ఆగిపోలేదా? మోషే ఎర్ర సముద్రం ఎదుట నిలబడి దేవుడు చెప్పినట్లుగా కర్రను చాపితే ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోలేదా? దావీదు దేవుని యొక్క బలము చేత గొలియాతుకు ఎదురుగా వెళ్ళి గొలియాతును జయించలేదా? ఇశ్రాయేలు సైన్యమంతా పారిపోయింది గొలియాతును చూడగానే. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి దావీదు ఆయన నామముననే, జీవం గల నా దేవుని నామముననే నీ మీదకి వస్తున్నానని చెప్పి వెళ్ళాడు. ఎవరి నామమున నువ్వు వెళ్తూ ఉన్నావు? ఎందుకు నీ జీవితంలో దేవుడిచ్చిన అధికారం నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు? ఎందుకంటే నీకు నమ్మకం లేదు, ఇది జరుగుతుందో లేదో, అపనమ్మకం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉందా అతడు దేవుణ్ణి అడగవలను, సందేహింపక అడగవాలని ఉంది. అంటే మనం అడుగునప్పుడు ఏం చేస్తూ ఉంటామో ముందుగానే సందేహపడుతూ ఉంటాం. ఇది జరుగుతుందా లేదా, ఈ కార్యం నెరవేరుతుందా లేదా. ఇలా నా నామమున మీరు దయ్యములు వెలగొడతారని యేసుప్రభువు చెప్పాడు. దయ్యములను వెలగొట్టమంటే జుట్టు పట్టుకొని బైబిల్తో కొడుతూ ఉంటాడు. దయ్యాలు పోయి ఇంకో కొన్ని వస్తాయి. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు అధికారం ఇచ్చాడు నీకు. ఆయన మాట నీవు విన్నట్లయితే, నీవు మాట్లాడినప్పుడు అధికారము నీలో పనిచేస్తుంది. అధికారము నీలో పనిచేస్తుంది. నీవు అన్నింటినీ చేయగలవు. కేవలము ఆయన ఆజ్ఞకు లోబడి ఉండి. అందుకే సమస్తం మీద అధికారం ఇచ్చానని చెప్పి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము లూకా సువార్త 5వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, ఏలైనగా వారు పట్టిన చేపల రాశిని అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి, ఆశ్చర్యపోయారు. వారు పట్టినటువంటి చేపల రాశికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది అసాధ్యం. ఈ సమయంలో సముద్రంలో ఇక్కడ చేపలు ఉండవు. నేను అనేక సార్లు ఈ వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే, యేసుప్రభు చెప్పాడు, నీ దోణెను లోతునకు నడిపించి వల వేయమని. లోతుకు వెళ్ళిన తర్వాత వల వేసినప్పుడు అక్కడ చేపలు లేవు. చేపలు లేకుండా ఉండవచ్చును,
కానీ ప్రభువు మాటను బట్టి అక్కడ చేపలు వచ్చాయని నేను నమ్ముతున్నాను. దేవుని నామం నాకు మహిమ కలుగును కాక. ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతంలో మహత్కార్యంలో దేవుడు చేస్తూ ఉన్నాడు, చేస్తాడు, చేయబోతూ ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలో కనబడేటటువంటి సమయము చాలా సమీపము. నేను కనబడే సమయం అని ఎందుకు అంటున్నానంటే, ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడంటే అది కూడా రాకడానికి కొంచెం ఉన్నారు. మొదట శిశువుగా వచ్చాడు, రెండవసారి మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు, మూడవ రాకడనా అని అడుగుతున్నారు. ఇలా అడుగుతున్నారు కాబట్టి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని. మొదటి రాకడ ఆయన జన్మము, రెండవ రాకడ భూమి మీద, మధ్యాకాశంలో కనబడతాడు. అందుకే ఆయన రాకడాన్ని నేను చెప్పడం లేదు. ఆయన మధ్యాకాశంలో కనబడే సమయం, మనుష్య కుమారుడు మధ్యాకాశంలో కనబడే సమయం సమీపంగా ఉంది. సిద్ధపడి ఉందా? ఆయన కొరకు మనము ప్రార్థించేటటువంటి వారం మాత్రమే కాకుండా, ఆయన సువార్తను ప్రకటించే వారం మాత్రమే కాకుండా, యేసు నామములో దయ్యములను వెలగొట్టే వారిగా మాత్రమే కాకుండా, యేసు నామములో అద్భుతములు సూచక్రియలు చేయువారిగా మాత్రమే కాకుండా, తండ్రి చిత్తానుసారముగా జీవించే క్రైస్తవులమై ఉందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. అప్పుడు అందరూ అంటారు, మేము నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, మేము మా వీధిలో మేము ఈ విధంగా గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టించలేదా, గ్రౌండ్ అంతా నిండిపోయేటట్లుగా ప్రజలు రాలేదా, మా చర్చిలు ఎప్పుడు చూడు లక్షల మందితో నిండిపోతూ ఉంటాయి, మేము ఇంత గొప్ప సేవ చేశామే. అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ఈ మాట వినడానికి ఎవరికైనా ఇష్టమా? జాగ్రత్త. ఆ మాట వినే సమయం వస్తే ఇంకా అక్కడి నుంచి వెనుదిరగడం అనేది లేదు. ఎందుకు? ఇంకా అక్కడికి నరకానికి. అక్రమము చేయవారులారా నా యుద్ధ నుంచి తొలగిపోండి. ఎందుకనంటే మీరు నా తండ్రి చిత్త ప్రకారం చేయలేదు, మీరు నా తండ్రి చిత్త ప్రకారం జీవించలేదు, ఆయన చిత్తానుసారంగా మీరు నడుచుకొనలేదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువునకు తండ్రి అయితే నీకు నాకు కూడా క్రీస్తు యేసు ద్వారా మనకు తండ్రి అయి ఉన్నాడు. యేసు ప్రభువే తండ్రి చిత్తం నెరవేరిస్తే నీవు నేనెంత? మనం తండ్రి చిత్తం నెరవేర్చాలా లేదా? నెరవేర్చేవారిగా ఉందా? క్రిస్టియన్, ఎస్ ఐ యామ్ కాల్డ్ బై క్రిస్టియన్, మై నేమ్ ఈజ్ క్రిస్టియన్. మంచిదే, కానీ క్రైస్తును కలిగిన జీవితం జీవిస్తున్నానా? క్రీస్తును ధరించుకున్నానా? నేను ఇంతకుముందు చెప్పాను, ఒక సేవకుడు చాలా పెద్ద ఆయన వాక్యము సంఘములో బోధిస్తూ ఏమంటాడంటే, మీరందరూ కూడా ఫలానా సేవకుని వల్ల ఉందురుగాక. ఎవరిలాగా ఉండాలి? యేసుప్రభులాగా కాదు. యేసుప్రభుని మీకు పరిచయం చేయడం లేదు చాలామంది. జాగ్రత్త. నీవు చదివి తెలుసుకో నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైన సహోదరి. వాక్యం చదువు, ఆయనే నీకు ప్రత్యక్షమవుతాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, ఇదిగో నీ వాక్యమును వెత్తి ఉన్నాను, నీవు చెప్పమనేది నేను చెప్పాను. ఇవి నా మాటలు కాదు, నీవు ఇచ్చినటువంటి మాటలే, నీ మాటలే చెప్తున్నాను. సీమోను ఏ విధంగానైతే నీ మాటకు లోబడ్డాడో, నేనును ఈ వాక్యం వినినటువంటి వారు మాత్రమే కాకుండా ఈ వాక్యం ఎక్కడెక్కడైతే ప్రపంచంలో చదువుతారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువా నీవు చెప్పినట్లుగా చేస్తే తప్పకుండా వారి బంధకంలో నుంచి విడుదలను పొందుతారు. విస్తారంగా వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. వారికి సమాధానము, నెమ్మది ఉంటుంది. నీ మాటకు లోబడితే, నీ వాక్యానుసారంగా చేస్తే అన్ని మేలులు మేము కలిగి ఉంటామో, పొందుతాము. ఆ అనుభవంలో ప్రతి ఒక్కరి నుంచి నన్ను కూడా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. నీ కృపాక్షేమములు విస్తరింపచేయి. ఈ వాక్యం వినుచున్నటువంటి వారికి, వారి కుటుంబాలలో ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువలన్నిటినీ నీవిప్పుడే తీర్చుచ్చు ఉన్నందులకై వందనాలు. దుఃఖమునకు ప్రతిగా పూదండని ఇస్తూ ఉన్నావు.
వీరికి సంతోష సమాధానములను అనుగ్రహించు. ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబిమ్ము. అడుగక మునిపే నీవు సీమోనుకును అతనితో ఉన్న వారికి నీ ఇచ్చావు. ఆ విధంగా మేము అడగక మునిపే నీ పరిశుద్ధాత్మను మా మీద మాలో కుమరించినందులకై నీకు వందనాలు. మానవ ఆత్మచేత కాకుండా నీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటకు మేము లోబడి ఒప్పుకొని ఉంటున్నాం. నీ ఆత్మచేత నడిపించు. ఈ లోకాధికారి అయినటువంటి అపవాది ఆత్మచేత మేము నడిపించబడకుండా, దురాత్మలకు స్థానం ఇవ్వకుండా, అపవిత్రాత్మలకు స్థానం ఇవ్వకుండా, యేసు నామములో మేము పరిశుద్ధపరచబడిన జీవితం జీవిస్తూ ముందుకు సాగిపోవటకు నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ అభిషేకించి బలపరిచి నడిపించుమని త్వరలో రానయ్యున్న మధ్యాకాశములో కనబడనై ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ ప్రతి అవసరం తీర్చుచున్నాడు. ఆమేన్.